ఈరోజు లంచ్లోకి అయితే పనగంటాకు ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఎండు చేపలు వేసి బెండకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఎండు చేపలు వేయకుండా బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలనేది మన ఛానల్లో ఉందన్నమాట. ఇంకా లంచ్ కోసం కావాల్సినవన్నీ బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇంకా పనగంటాకునైతే కల్లుప్పులో వేసి అరగంట సేపు అలాగే పెట్టుకుంటాను. ఇంకా చిట్టుముక్కల ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మామిడికాయలను శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ కోసం ఇడ్లీ, మినపప్పు అలాగే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. పనగంటాకు ఫ్రైలోకి ఈరోజు పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. సమ్మర్ కదా, పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది. ఇంకా దాన్ని కూడా శుభ్రం చేసేసి నానబెట్టేసుకుంటాను అనమాట. ఏ పప్పులనైనా కూడా నానబెట్టుకొని తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇక్కడ దానిమ్మకాయలను ఒలిచి మా అమ్మకైతే ఇచ్చేస్తున్నాను. తర్వాత టేబుల్ని శుభ్రం చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చుకున్నాను అనమాట. కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. నేను కూరగాయలను తీసుకొచ్చుకొని వాటిని సపరేట్ చేసేసుకున్నాను. టమాటాలను అయితే బయటే పెట్టేసుకుంటాను. ఇంకా రిమైనింగ్ కూరగాయలన్నింటినీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. చిట్టుముక్కల ఆవకాయ పచ్చడి కోసం మామిడికాయలను శుభ్రం చేసుకున్నాను కదా, వాటి మీద తడి ఏమీ లేకుండా శుభ్రం చేసుకుంటున్నాను. ఆ తర్వాత బెండకాయ డ్రై ఫిష్ కర్రీ కోసం ఇక్కడ ఎండు చేపలను అయితే తలా తోకలు తీసి శుభ్రం చేసుకొని వాటర్లో కొద్దిసేపు నానబెట్టేసుకుంటాను అనమాట. ఆ తర్వాత పనగంటాకుని అయితే ఇక్కడ శుభ్రం చేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడైతే నేను కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. ప్రతిరోజు అయితే నేను కాఫీ అయితే తీసుకోనండి, ఎక్కువగా టీనే తీసుకుంటాను. కొద్దిగా హెడేక్గా ఉండి కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ బెండకాయ పులుసుని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. పనగంటాకు ఫ్రైని కూడా ప్రిపేర్ చేస్తాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఇంకా బెండకాయ ఈ పులుసులోకి మన ఏ పులుసులోకైనా కూడా ఉల్లికాడల్ని, కొత్తిమీర కాడల్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా పనగంటాకు ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసాను. రైస్ కుక్కర్లో రైస్ కూడా కుక్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.